గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య హాస్య సౌరభం 2వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి గత 2 మాసాలుగా మనం చర్చించుకుంటున్నాం. అయితే మొదటి భాగం చివరిలో మనం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి నెమరు వేసుకొని తర్వాత 2వ భాగంలో మనం ప్రవేశిద్దాం. రామకృష్ణుడు భట్టుమూర్తిని పొగుడుతూ ఈ క్రింది పద్యం చెప్పాడట. అలసాని వారి ఎల్లిక జిగిబిగి ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పల్కు పాండురంగ విభుని పదగుంపనంబును కాకమానురాయ నీకు దగురా అన్న పద్యాన్ని తెనాలి రామకృష్ణుడు చెప్పారంటే, ఈ పద్యాన్ని ఇలాగే మొట్టమొదట రామకృష్ణుడు భట్టుమూర్తి మీద చెప్తారు. భట్టుమూర్తి అసలు పేరు కాకమానురాయ మూర్తి. కాకమానురాయ అల్లిక జిగిబిగి ముద్దు పల్కు పదగుంపనబ్బు అనే విశిష్ట గుణాలు నీలో ఉన్నాయి అని అర్థం వచ్చే పద్యం విని భట్టుమూర్తి పొంగిపోయి తన మెడలో ఉన్నటువంటి తారహారం రామకృష్ణునికి ఇచ్చాడట. రాయలవారి సభలో ఈ పద్యపు వివరణ కోరితే రామకృష్ణుడు ఇంకొక రకంగా చెప్తాడు. అదే కదా ఆయనలో ఉన్నటువంటి చమత్కారం. ఓ భట్టుమూర్తి, అల్లసాని పెద్దన అల్లిక జిగిబిగి ముక్కు తిమ్మన ముద్దు పల్కు పాండురంగ మహత్యం రాసినటువంటి రామకృష్ణుని పదగుంభనము అనే కవితా గుణములు నీ కవిత్వం మందు లేసి కూడా లేవు. దురదతో మాను రాయడం మాత్రమే నీకు తగురా అని విడదీసి అందరినీ నవ్వించారట. ఇంకొక విషయం కూడా ఉందండో ఇక్కడ. చివరి పాదంలోని కాక అనే పదం దగ్గర కాసేపు ఆపి మానురాయ అని సంబోధించాడు. అది తెనాలి రామలింగడికి ఉన్నటువంటి హాస్య చతురోక్తి, ఆయన ధైర్యం, ఆయన కవిత వైభవంలో ఎన్నో ఇలాంటివి చాలా ఉన్నాయి. అదండి మొదటి భాగంలో మనం స్పృశించిన చాటు పద్యాల్లో చివరిది. ఇంకా కొన్ని చాటు పద్యాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం తెనాలి రామలింగడి హాస్య కథలకు కూడా మనం వెళ్తాం. ఈ క్రింది చాటు పద్యంలో ఒక మనోహరమైన స్త్రీ రామకృష్ణుని చూసిన వెంటనే ముఖాన్ని అవతల వైపు తిప్పుకుందట. అప్పుడు రామకృష్ణుడు సరసంగా చెప్పినటువంటి ప్రసిద్ధ చాటు ఇది. వరబింబాదరమున్పయోరుహములున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత నేమాయే నీ గురుభాస్వజ్జగనంబు క్రొమ్ముడియుమాకుం జాలవే గంగ కద్దరి మేలిద్దరి కీడునుం గలదే యుద్ధ్యద్రాజి బింబాననా అంటున్నాడు. అంటే ఈ చాడు పద్యం యొక్క అర్థం ఏమిటంటే, ఉదయించుచున్న నిండు పున్నమి చంద్రుని వంటి మోము కలదానా, ఎర్రని నీ పెదాలని వక్షోజాలని, అందంగా మోముపై ఉన్న వెంట్రుకలను, మనోహరమైన నీ కళ్ళని నాకు చూపించకుండా అవతల వైపుకు తిరిగి నిలబడ్డావు. అయితే ఏమైందిలే, గంగా నదికి అవతలి గట్టుకు మేలు, యువతలి గట్టుకు కీడు అనునది ఉంటుందా? అలాగే శరీరానికి కూడా. అద్భుతం. అది వీరి వర్ణనలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి నిజంగా సాహిత్య రసం అని చెప్పుకోవాలా. ఇంకొకటి, అప్పలాచార్యులనే ఒక గొప్ప పండితుని ప్రశంసిస్తూ ఒకరు ఒక శ్లోక పాదాన్ని చెప్పగా 2వ పాదాన్ని రామకృష్ణుడు పూర్ణ కూడా అద్భుతం ఉండవు. అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ అని అంటారు. రామకృష్ణుడు ఏమంటారు?
అనాచార భయం నాస్తి తిష్టన్ముత్రస్య సన్నిధౌ అంటారు. అంటే అర్థం ఏమిటి? అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధి అంటే అప్పలాచార్యుని సన్నిధిలో, అంటే ఒక పండితుల సన్నిధిలో అపశబ్ద భయం లేదు. అంటే తెలియకుండా దొర్లే పదాలను అపశబ్ద భయం అంటారు. అలాంటి భయం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా పెద్దలు పండితులు అని మొదట చెప్పగా తెనాలి రామలింగుడు ఏమంటాడు? కుంటగా అనాచార భయం నాస్తి తిష్టన్మూత్రస్య సన్నిధౌ అంటాడు. అంటే నిలబడి మూత్ర విసర్జన చేయవాని దగ్గర అనాచార భయం లేదు, అంతేగా అని శ్లోకాన్ని చమత్కారంగా పూరిస్తారనమాట. అది తెనాలి రామలింగుడి యొక్క చమత్కార శైలి. తర్వాత ఇంకొకటి, శ్రీకృష్ణదేవరాయలు కొంతమంది పరివారం మరియు కవి బృందంతో కలిసి షికారు కొరకు వెళ్ళారు. కనిగిరిని పాలించు వీరభద్ర గజపతి సేనాని అయినటువంటి పసరము గోవిందరాజులు అనే వ్యక్తి అకస్మాత్తుగా రాయలను బంధించాలని చూశాడు. రాయలు అతనితో యుద్ధం చేస్తున్న సమయంలో తెనాలి రామకృష్ణుడు ఈ పద్యం చదివాడట. యుద్ధం చేసే సమయంలో కూడా చమత్కారాన్ని పుట్టించాలన్న మన రామకృష్ణ కవి గారి ఆలోచనను మనం అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అయితే అది ఏమంటారు? బసవనకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరం బైతే గసవేటికి దినడనగా గసపుందిను శత్రులాజి గదసిన వేళన్. గోవిందరాజు అనువాడు ఒక ఆవు, ఎద్దు మొదలగు తెల్ల జంతువు జాతికి చెందినవాడు. మరి పశువైతే గడ్డి ఎందుకు తినడు? యుద్ధంలో శత్రువులు తనను సమీపించినప్పుడు గడ్డి తింటాడు, పారిపోతాడని భావం వచ్చే విధంగా చమత్కారంగా ఉందో చూడండి. బసవనకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరంబైతే గసవేటికి దినడనగా గసపొందిను శత్రులాజి గదిసిన వేళన్ అని అతన్ని వ్యంగ్యంగా చమత్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఇంకొక చాడు పద్యంలో కూడా ప్రేయసి హృదయాన్ని వజ్రాయుధంతో ఈ చాడు పద్యంలో అక్షరాల చమత్కారంతో పోల్చారు మన రామకృష్ణ కవి. పల్లవంభూని సఖియ మేనెల్ల చేసి పద్మగర్భుండులా దీసి వాగుడిచ్చి భూ విసర్జించి ఎప్పుడప్పు బోడిడెంద మొనరించే సందేహముందనేలా. ఏమంటున్నారు ఈ చాటు పద్యంలో? బ్రహ్మదేవుడు పల్లవంబు అనే పదాన్ని తీసుకున్నాడు, దానితో ప్రేమికురాలి శరీరాన్ని తయారు చేశాడు. తర్వాత పల్లవంబు అనే పదములో లా అనే అక్షరాన్ని తీసివేశాడు. అప్పుడు పవంబు అవుతుంది, అంటే పవనము అని. భూ అనే అక్షరాన్ని తీసివేసిన తర్వాత వా అనే అక్షరానికి గుడి ఇచ్చాడు, అంటే పవి అన్నమాట. అది ప్రేయసి హృదయం పవిలా వజ్రాయుధంలా కఠినంగా ఉందని చమత్కార భావం. కొన్ని అయితే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందండి, శ్రోతలకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా. పల్లవంబూని సఖియ మేనెల్ల చేసి పద్మగర్భుండులాదీసి వాగుడిచ్చి భూ విసర్జించి ఎప్పుడప్పు బోడి డెందమొనరించి సందేహముందనేలా. బ్రహ్మదేవుడు పల్లవంబు అనే పదాన్ని తీసుకున్నాడు, దానితో ప్రేమికురాలి శరీరాన్ని తయారు చేశాడు. తరువాత పల్లవంబు అనే పదములో లా ఒత్తులా అనే అక్షరాన్ని తీసివేశాడు, పవంబు అవుతుంది. పవంబు అంటే పవనము. ఈ పవంబులోని భూ అనే అక్షరాన్ని తీసివేస్తారట, వా అనే అక్షరానికి గుడి ఇచ్చాడట, అంటే అది పవి. వా అనే అక్షరానికి గుడి ఇస్తే ఏమవుతుంది? పవి అవుతుంది. అంటే ప్రేయసి హృదయము పవిలా వజ్రాయుధంలా కఠినంగా ఉందని చమత్కార భావం. రామకృష్ణుడు ఇలా చాటు పద్యాలలోనే కాదండోయ్, మాటల్లోనూ కూడా చమత్కారాలు చూపించేవాడు. అందుకే
తెనాలి రామకృష్ణ కవి సాహిత్య హాస్య సౌరభం అన్నాం ఈ కార్యక్రమానికి. కొన్ని ఉదాహరణలు కూడా మీతో పంచుకోవాలిగా. అతని పేరు మీదుగా పద చమత్కారాలు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు స్పృశిద్దాం. ఏదుల సాహి అనే నవాబు తన శత్రువులైన ముల్కులను కరువులుగా తమని పాండవులుగా వర్ణిస్తూ భారతాన్ని వారం రోజుల్లో వ్రాయమని కోరాడు. అది అసాధ్యమని తెలిసి రామకృష్ణుడు దీనిని యుక్తితో గట్టెక్కించాడు. భారతం మొత్తం పూర్తయింది. అక్కడక్కడ కొన్ని ఖాళీలున్నాయి. మిమ్మల్ని ధర్మరాజుగా, జహానా వారిని ద్రౌపదిగా వర్ణించాను. ఇక మిగిలిన నలుగురు పాండవులు ఎవరో చెప్తే వారి పేర్లు రాస్తాను అన్నాడట. నీ భారతం వద్దు పాడు వద్దని సాహిబ్ రాసిన తాటాకు గ్రంథాలను తగులుబెట్టాడట. అదండి ఈయన చమత్కారం. తర్వాత ఇంకొకటి, అన్ని శాస్త్రాలు నాకు తెలుసునని చెప్పిన పండితునితో తిలకాష్ట మహిష బంధన శాస్త్ర చర్చ చేద్దామని చెప్పేసరికి అటువంటి శాస్త్రం పేరు వినని ఆ పండితుడు రేపు చర్చిద్దామని చెప్పి పారిపోయాడట. ఇది మీకు తెలిసిందే. ఈ తిలకాష్ట మహిష బంధన అంటే ఏమిటి? తిలకాష్ట మహిషం, తిలక అంటే నువ్వు కర్రండి. మహిష బంధన అంటే గేదెను కట్టే తాడు. తిలకాష్ట మహిష బంధన అంటే నువ్వు కర్ర గేదెను కట్టే తాడు అని తిలకాష్ట మహిష బంధన శాస్త్రనామాన్ని తెనాలి రామకృష్ణుడు మరుసటి రోజు సభలో వివరించేసరికి అంతా నవ్వులు. అలాంటివి ఇంకా ఉన్నాయి. ఉయ్యలలో కూర్చున్న ముక్కుతిమ్మన దగ్గరికి వచ్చి రామకృష్ణుడు, తాత ఊతునా అన్నాడట. ఊతున అంటే పాపం ముక్కుతిమ్మన ఉయ్యల ఊపడానికి అడుగుతున్నాడేమోనని అలాగే అన్నాడట పాపం ఆయన ముక్కుతిమ్మన. రామకృష్ణుడు తుపుక్కున ఉమ్మేశాడట. ఊతున అంటే ఉమ్మి వేయడం అని ఈయన అనుకున్నాడు. ఆయన ఊతున అంటే ఉయ్యాల ఊపడం అని ముక్కుతిమ్మని అనుకున్నాడు. అది చమత్కారం. ఇంకొకటి, వసు చరిత్ర మొదటి పద్యాన్ని శ్రీ భూపత్రి వివాహ అనే పద్యాన్ని ఆక్షేపిస్తూ కొంచెం బూడిదను చేతిలోకి తీసుకొని శ్రీ తరువాత భూ అన్నాడట రామకృష్ణుడు. బూడిద ఎగిరిపోయింది. వసు చరిత్రకారుని కవిత్వం ఇంతే అని రామకృష్ణుడు వెక్కిరించారట. భూ అంటే ఊదితే బూడిద ఎగిరిపోతుంది కదా. వసు చరిత్రకారుని కవిత్వం ఇంతే అని రామకృష్ణుడు వెక్కిరించారట. అంటే పెద్ద చిన్న అనుకుంటాం కదా, కానీ పెద్దలనా భయపడేవాడు కాదు రామకృష్ణ. అది ఆయనలో ఉన్నటువంటి చమత్కారానికి అందరూ ముగ్ధులై ఆయన ఈరోజు కూడా మనం వికట కవిగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఇంకొకటి, తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అనే ప్రసిద్ధమైనటువంటి ఇది మీరు విన్నదేనండి. భర్తృహరి అనువాద పద్యాన్ని రాయలవారు చదువుతూ ఎవరైనా అందులో ఏ ఒక్కటైనా సాధించగలరా అని అడిగారట. నేను తిరగకుండానే కుందేటి కొమ్ములు సాధిస్తానని రామకృష్ణుడు చెప్పాడు. ఏం చేశాడు ఇంతకు? ఆయన చమత్కారంగా పలక మీద కుందేలను రాసి కాకి లాకి కొమ్ములున్నాయి కదా, మరి కుందేలుకు 2 కొమ్ములు ఉన్నట్లే కదా అన్నాడట చమత్కారంగా. ఇది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకం అండి. నేను ఇంకొక పుస్తకం కూడా చదివాను. ఆ పుస్తకం మీరు కూడా చదవండి వీలుంటే. ఎక్కిరాల రామకృష్ణాచార్య వారు తమ తెనాలి రామకృష్ణ కావ్య పరిశీలనం అనే పుస్తకంలో అద్భుతంగా ఉన్నాయి. 91 రామకృష్ణ చాటువులు ఉన్నాయి. ఇందులో 25 వ్యక్తులకు సంబంధించినవి, 27 స్త్రీ వర్ణనలకు సంబంధించినవి, 10 ప్రకృతి వర్ణనలు, ఇక ఒక 8 సమస్యా పూరణాలు, 1 పరిశిష్టం, ఒక 20 దైవత స్తుతికి సంబంధించినవి. ఈ పద్యాలుగా వారు విభజించి అద్భుతంగా తెనాలి రామకృష్ణ కావ్య పరిశీలన అనే పుస్తకంలో రాశారు. అది చాలా బాగుంటుంది. ఈ చాటువులన్నీ రామకృష్ణ కవివి కావచ్చు కాకపోవచ్చు అనే ఒక మాట కూడా రాశారు. మొత్తానికి ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్నాయి. అంతే కదా. మనకు గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హలో, నేను మీ గుండు హనుమంతరావుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం.
ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య హాస్య సౌరభం రెండవ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి మనం గత 2 నెలలుగా చర్చించుకుంటున్నాం. తెనాలి రామకృష్ణ కవి అద్భుతమైన, మనందరికీ గుర్తుండే చాటు పద్యాలు మనం చాలా స్పృశించాం. కొన్నైతే మీరు తెనాలి రామకృష్ణ తెలుగు సినిమాలో కూడా విని ఉంటారు. ఘంటసాల గారి పద్యగానం భావయుక్తంగా, రాగయుక్తంగా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాలా. ఆ సినిమా నిజంగా తెనాలి రామకృష్ణ కవి మీద మనకున్నటువంటి ప్రేమను ఇంకా ద్విగుణీకృతం చేసిందంటే ఆశ్చర్యం లేదండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది చాలా ముఖ్యమైన అంశం. తెనాలి రామకృష్ణ కవి మౌలిక కథలు, సామంజస్యం. లోకంలో తెనాలి రామకృష్ణుడు కేంద్రంగా అనేక హాస్యకథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది వీటిని పుస్తకాలుగా వ్రాశారు, చలన చిత్రాలుగా నిర్మించారు, దూరదర్శన మాధ్యమంలో ధారావాహికలుగా కూడా నిర్మించారు. చాటు పద్యాల శీర్షికలో నేను పేర్కొన్న రామకృష్ణ పద్యాలు, సందర్భాలు, చమత్కార సంభాషణలన్నీ కూడా ఆయన ప్రసిద్ధి పొందిన మౌలిక కథలేనండోయ్. అవే కాకుండా ఇంకా ఆయన పేరు మీదుగా ప్రచారంలో ఉన్న కథల్లో కనీసం మనకు అన్నీ కుదరదు. ఈ కార్యక్రమం మొత్తం 4-5 భాగాలుగా విభజించాం కాబట్టి మరీ ఎక్కువ కాకుండా కొన్ని ముఖ్యమైనవి మీ ముందు ఉంచాలి, వాటిని పరిచయం చేయాలి, వాటిని మీతో విశ్లేషించాలి అన్న తపన. బాగుంది. తెనాలి రామకృష్ణుడు చిన్నప్పుడు ఒక సిద్ధుని వల్ల మంత్రం పొంది కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అమ్మవారు 1000 తలలు చూసి, నాకు పడిసం పడితే తుడుచుకోవడానికి 2 చేతులున్నాయి, 1000 తలలు గల నీకు పడిసం పడితే ఎలా బాధపడతావో అని అమ్మని కూడా రామకృష్ణుడు నవ్వించారట. విద్యాధనం ఉన్న పాత్రలో ఒకదాన్ని అమ్మ తీసుకోమంటే ఆ 2 కలిపి తాగి ఏమయ్యాడు? వికట కవి అయ్యాడట. కాళికాదేవి ప్రసన్నమై రామకృష్ణ కవికి వికట కవి బిరుదు ఇచ్చేలా చేశారని మనం చదువుకున్నాం. బాగుంది. ఇంకొక చమత్కార కథ. 2 దొంగలు తన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన విషయం గమనించి భార్యతో నగల మూటను బావిలో వేస్తున్నట్టుగా చెప్పి 2 పెద్ద రాళ్ల మూట కట్టి బావిలో వేశాడు. దొంగలు ఆ నగల మూట కొరకు బావిలో నీటిని తోడగా తన పూల మొడలకు రామకృష్ణుడు కాలువలు తవ్వి నీరు పెట్టుకున్నాడట. అదండి. ఇది చిన్నప్పుడు చదివిన గుర్తు నాకు కూడా. ఒకసారి ఢిల్లీ పాదుషా ఎంతో ఖర్చుతో తాను నిర్మించిన బావికి పెళ్లి చేస్తున్నానని, రాయలు పరిపాలించే దేశంలోని బావులన్నిటికీ ఆ పెళ్లికి పంపించమని కబురు పెట్టాడు. మా దేశంలోని బావులన్నీ ఒక్క బావైనా స్వయంగా వచ్చి ఆహ్వానం ఇవ్వలేదని రామంటూ అలకపోయినాయట. కనుక మీ దేశంలోని ఒక్క బావినైనా ఆహ్వాన పత్రికతో మా బావుల దగ్గరికి పంపవలసింది. అప్పుడు మా దేశంలోని బావి మీ దేశంలోని బావి పెళ్లికి వస్తుంది అనే రామకృష్ణుని యుక్తిపూర్వకమైన సందేశాన్ని రాయలవారు ఢిల్లీ పాదుషా వారికి పంపారు. సమస్య గట్టెక్కింది. అంటే ఏమంటున్నాడు? మా దేశంలోని బావి మీ దేశంలోని బావి పెళ్లికి వస్తుంది. అది రామకృష్ణుని యుక్తి. బాగుంది. ఇంకొకటి, రాయలకు ఒకసారి కోపం వచ్చి రామకృష్ణుని కంఠం వరకు పాతిపెట్టించాడు. ఈ విషయం తెలియని ఒక గూనివాడు ఆ మార్గంలో పోతూ రామకృష్ణుని ఎందుకు ఇలా ఉన్నారని అడిగాడు. తన అంగవైకల్యం పోవడానికి ఎలా చేస్తున్నారని, నువ్వు కూడా ఇలా చేయమని రామకృష్ణుడు జవాబిచ్చాడు. వాడు మోసపోయి రామకృష్ణుని పైకి లేవదీసి అతని స్థానంలో తాను కూర్చున్నాడు. రామకృష్ణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. గోతిలో ఉన్న వ్యక్తి తనను తొక్కడానికి వచ్చిన రాయల ఏనుగును చూసి గొల్లుమనగా విషయం తెలుసుకున్న రాయలవారు రామకృష్ణ యుక్తికి మెచ్చుకున్నాడట. బాగుంది. ఇంకొకటి, ఈ మామిడి పండ్లు తింటే చాలా కాలం బతుకుతారని ఒక పొరుగుదేశపు రాజు కొన్ని మామిడి పండ్లు రాయలవారికి పంపాడు. రాజుగారు అనుమతి లేకుండా రామకృష్ణ ఒక మామిడి ముక్క తిన్నాడు. రాజుగారు, నా అనుమతి లేకుండా తింటావా అని మరణశిక్ష వేయబోతే, ఒక ముక్క తిన్నందుకే నాకు చావు మూడింది, మొత్తం పండు తింటే ఏమవుతుందో అని రాయలవారిని రామకృష్ణుడు నవ్వించాడు. అదండి, రామకృష్ణుడు ఆయన్నే కాదు అందరినీ నవ్విస్తారు.
తర్వాత ఇంకొకటి, గడగడ వణికించే చలిలో చెరువులో మెడలోతు నీళ్లలో మునిగి రాత్రంతా ఎవరు జాగరణ చేస్తారో వాళ్లకు 10 వరహాలు బహుమతి ఇస్తాం అని ఒకసారి రాయలు ప్రకటించాడు. ఒక పేద రైతు డబ్బు కోసం ఆశపడి ఆ చలిలో రాత్రంతా మెడలోతు నీళ్లలో మునిగి నిలబడ్డాడు. చెరువు ఒడ్డునే మీ అంతఃపురం ఉంది కదా, అందులో కాలుతున్న ఒక కాగడా వెచ్చదనం చెరువులోకి వచ్చింది. ఆ కాగడా వేడితో రాత్రంతా చలితో రైతు గడిపాడని అతనికి బహుమతి ఇప్పించడం ఇష్టం లేని కొంతమంది రాయలవారికి చెప్పారు. వాళ్ళ మాటలతో రాయలవారు పేద రైతుకు బహుమతి రద్దు చేశాడు. ఆ పేద రైతు రామకృష్ణుడికి తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత రోజు రాజుగారిని భోజనానికి పిలిచి ఆలస్యం చేశాడు రామకృష్ణుడు. భోజనం ఎందుకు ఆలస్యం అవుతున్నదని రాయలు విసుక్కున్నాడు. పైన చెట్టుకు తీగలతో గంగాళాన్ని కట్టాను. కొత్త క్రొవ్వొత్తిని ఒకదాన్ని వెలిగించి కింద పెట్టాను. చూడండి, ఆ కొవ్వొత్తి వేడికి ఎసరు కాగిన తరువాత బియ్యం ఉడుకుతుంది అని రామకృష్ణుడు తాపిగా చెప్పాడు. ఆ కొవ్వొత్తి వేడి తగిలి ఎప్పటికి గంగాళంలోని ఎసరు కాగి అన్నం ఉడుకుతుందని రాయలవారు గర్జించారు. చెరువులో మునిగి ఉన్న మనిషి కోటలో ఎక్కడో ఉన్న కాగడాతో చలిని కాచుకున్నాడు. మరి ఇంత దగ్గరగా పెట్టిన కొవ్వొత్తి వేడికి పైన ఉన్న గంగాళంలో అన్నం ఉడుకుతుంది కదా అని రాయలకు బుద్ధి చెప్పి రైతుకు బహుమతి ఇప్పించాడు రామకృష్ణుడు. అదండి రామకృష్ణ యొక్క యుక్తి. ఇంకొకటి, తనకు కలలో తేలుతూ కనిపించిన ఒక భవనాన్ని నిర్మించి తీరవలసిందేనని రాయలవారు ఒకరోజు సభలో చెప్పారు. అది అసాధ్యమని తెలిసిన రాజు మాటలకు ఎవరూ ఎదురు చెప్పలేదు. మరుసటి రోజు రామకృష్ణుడు ఒక ముసలి వాని వేషం వేసుకుని రాయలసభకు వచ్చి రాజుగారు తనకు కలలో బాకీ పడ్డారని, బాకీ చెల్లించమని విరమించాడు. కల నిజం కావడం కష్టమని రాయలు ముసల్వాన్ వేషంలో ఉన్న రామకృష్ణుని మాటలతో గ్రహించాడు. బాగుంది. తన తల్లిగారి ఆత్మశాంతికై 1000 బంగారు మామిడి పండ్లను రాయలు దానం చేయాలనుకున్నాడు. ఇలా చేస్తే కోశాగారంలో ఆర్థిక ఇబ్బంది అవుతుందని తిమ్మరుసు రామకృష్ణుని ఉపాయం అడిగాడు. రాయలవారు దానం చేస్తున్న గదికి రామకృష్ణుడు పక్క గదిలోనూ ఉండి తన చేత ఎన్ని వాతలు పెట్టించుకుంటే రాయలవారు అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారని బ్రాహ్మణులకు చెప్పాడు. అందరూ ఒక్క వాత పెట్టించుకొని రాయలవారి వద్ద ఒక్కో మామిడి పండు తీసుకుంటున్నారు. ఒక బ్రాహ్మణుడు ఆశ కొద్దీ రామకృష్ణుడితో 2 వాతలు పెట్టించుకొని 2 మామిడి పళ్ళు ఇవ్వమని రాయలు కోరారు. అసలు విషయం రాయలకు తెలిసి రామకృష్ణుని గద్దించాడు. రాయల తల్లిగారు చనిపోయిన రోజునే తన మేనత్త కూడా వాతరోగంతో మరణించిందని, ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేదని, తాను గరిటి కాల్చి వాత పెట్టేలోగా మేనత్త ప్రాణం కోల్పోయింది కనుక ఆమె చివరి కోరిక తీరుస్తున్నానని క్షమించమని రామకృష్ణుడు చెప్పాడు. రాయలకు జ్ఞానోదయం కలిగి దాన కార్యక్రమం మానారు. అదండి బాగుంది. ఇంకొకటి, పాత్రను అభినయిస్తూ ప్రత్యక్ష పురాణం చెప్పమని రామకృష్ణుని ఒక వేశ్య ఆహ్వానించింది. వేశ్యకు సుందరకాండ ప్రత్యక్ష పురాణం చెబుతూ లంకిడిని హనుమంతుడు ఇలా పిడిగుద్దులు గుద్దాడని ఆమెకు రామకృష్ణుడు గుద్దులు వడ్డించాడు. బాగా పొడుగ్గా గుడ్డలు కట్టి అది హనుమంతుని తోకని చెప్పి దానికి నడుము చుట్టుకొని ఆ పొడుగాటి గుడ్డ తోకకు నిప్పంటించుకొని ఆమె ఇంటిలోని విలువైన వస్తువులు తగలబెట్టాడు. చూసారా? ఇంకొకటి, రాయలవారు గుర్రాలను పెంచమని పౌరులకు చెప్పి వాటి పోషణ నిమిత్తం 25 వరహాలు ఇచ్చి నెల తరువాత వాటిని తీసుకురమ్మన్నాడు. రామకృష్ణుడు ఒక చీకటి గదిలో తనకు కేటాయించబడిన గుర్రాన్ని ఉంచి గదికి 3 అడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి అప్పుడప్పుడు మాత్రమే దాని నుంచి కొన్ని గడ్డి పరుకులు గుర్రానికి అందించేవాడు. అది చిక్కి శల్యమైంది. నెల తరువాత అందరూ చక్కగా పెంచిన గుర్రాలను తీసుకువచ్చి రాయలకి చూపించారు. రామకృష్ణుడు తన గుర్రం పెంకిదని, అందుకే గదిలో నుంచి రావడం లేదని చెప్పాడు. దాన్ని తీసుకురమ్మని ఒక గడ్డం ఉన్న సైనికుని రాయలవారు పంపించారు. అతను కన్నంలో నుంచి గుర్రాన్ని చూడ్డానికి కిందకు వంగాడు. అతని గడ్డపు వెంట్రుకలను గడ్డి పరుకులుగా భావించి గుర్రం గట్టిగా పట్టుకుంది. అతని కుయ్యోమర్రో అన్నాడు. రాయలవారు గుర్రాలను పౌరులకు పెంపకానికి ఇవ్వడం తప్పని తన తప్పు తెలుసుకున్నాడు. అదండి ఎంత చతురత, ఎంత హాస్యం పండిస్తారో రామకృష్ణ కవి. ఇంకొకటి, ఒక చిత్రకారుని వేళాకోళం చేయడానికి తాను చిత్రిస్తానని రాయలవారితో రామకృష్ణుడు చెప్పాడు.
ఒక గోడ నిండా తోకలు వ్రాశాడు. గుర్రాలు ఎక్కడ అని రాయలవారు అడిగితే ఆ పక్కగా ఉన్నాయని చెప్పి అందరినీ నవ్వించాడు. సామంజస్యం. ఇలా చాలా కథలు రామకృష్ణుని పేరు మీదుగా తరతరాలుగా ప్రసిద్ధిలో ఉన్నాయి. దాదాపుగా అన్ని కథల్లో రామకృష్ణుడు తెలివి కలవాడిగా, సమస్యల పరిష్కర్తగా కనిపిస్తాడు. ఇందులో నిజమెంత అబద్ధమెంత అని నిర్ణయించడం అసాధ్యం. కేవలం వినోదం కొరకు, ఆనందం మాత్రం వీటిని చదవాలి, వినాలి. చలనచిత్రాల్లో, ధారావాహికల్లో చూడాలి. ప్రసిద్ధమైన వావెళ్ళ సంస్థ వారు 1921లో ప్రచురించిన తెనాలి రామకృష్ణ కవి జీవితము హాస్యకథలు అనే పుస్తకంలో కూడా గురజాడ శ్రీరామూర్తి గారు హాస్యకథల గురించి వ్రాస్తూ వ్రాయబోయి వృత్తాంతమంతయు లోకం వాడు కంబట్టి వ్రాయినది ఉన్నది అని చెప్పారట. కాబట్టి రామకృష్ణుని హాస్యకథలన్నీ కూడా లోకంలో ప్రచారంలో ఉన్నాయి. అంతే. ఆధారాలు ఉన్నా లేకపోయినా అవి రామకృష్ణులవే, ఆయనకే చెందుతాయి. అంటే ఆయన అంత గొప్ప హాస్యాన్ని పండించారనడంలో ఆశ్చర్యం లేదు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో, నేను మీ మోహన్ బాబుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు నేను కలిసి వింటాం. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య హాస్య సౌరభం 2వ భాగాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. కొన్ని విషయాలు తెలిసినవి అయినప్పటికీ కూడా తెలియని విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న శ్రోతలందరికీ కూడా నా నమస్సులు. తర్వాత మనం చర్చించుకోబోయే అంశం ఘటికాచల మహత్యం, కథా వర్ణనలు. ఇది కూడా ఘటికాచల మహత్యం తెనాలి రామలింగడి రచించినటువంటి కావ్యం అండి. ఇది 3 ఆశ్వాసాల ప్రబంధం. గ్రంథంలో మొత్తం 475 గద్య పద్యాలున్నాయి. ఈ కావ్యాన్ని రామకృష్ణుడు మహారాష్ట్రీయుడైనటువంటి ఖండోజీకి అంకితమిస్తారు. ఘటికాచలాన్ని నేటి తమిళనాడులో ఉన్నటువంటి చోళంగిపురం అంటే షోలింగూర్ అంటారనమాట. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటి. ఘటికాచలంలోని దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ కావ్యంలో కథ చెప్పువాడు సూతుడు, శ్రోతలు సౌనకుడు మొదలైన మహర్షులు. వాగ్దేవతకు కూడా వర్ణింప శక్యం కానిది ఘటికాచలం. ఈ క్షేత్రానికి నాయకుడు లక్ష్మీ నరసింహస్వామి. 3వ ఆశ్వాసంలో ఈ స్వామివారిది సౌమ్యాకారం, 2వ ఆశ్వాసంలో ఉగ్రరూపం. ఈ కావ్యంలోని కథ ఇలా ఉంటుంది. ప్రథమాశ్వాసం ఇది. మానస సరస్సు ఒడున భృగువు ఆశ్రమం ఉంది. భృగువు ప్రతిరోజు శ్రీహరిని పూజించేవాడు. ఓసారి నారదుడు భృగువు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నాకు వైష్ణవులో ఉత్తమమైన పవిత్రమైన కథలు చెప్పండని భృగువు నారదుని ప్రార్థించాడు. విష్ణువుతో పాటు 108 తిరుపతుల గొప్పతనాన్ని నారదుడు వర్ణించాడు. 108 తిరుపతులలో ఘటికాచలం కూడా ఉంది. ఆ ఘటికాచలం గురించి చెప్పండని నారదుని భృగువు అడిగాడు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. సరయూ నది ఒడ్డున అయోధ్య అనే ఒక ఊరిని ధవళాంగుడనే రాజు పాలించేవాడు. ఒకరోజు ఉన్నవాడు ఉన్నట్లుగా అతడు కిరాతకునిగా మారిపోయాడు. ఇదివరకు ఉన్న తెలివితేటలన్నీ నశించి ఒక్కడే ఎవరికీ చెప్పకుండా రాజ్యాన్ని వదిలి అడవులు దారి పట్టాడు. కొంతకాలం అలా బోయవాడుగా తిరిగాడు. ఓ రోజు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు అతన్ని దివ్య దృష్టితో చూసి విషయం తెలుసుకున్నాడు. ఓ రాజా, నువ్వు ఇదివరలో వేటాడుతూ విశ్వామిత్రుని ఆశ్రమంలో తిరిగావు. అందువల్ల విశ్వామిత్రునికి కోపం వచ్చింది. నీకు ఈ శాపం పెట్టాడు. ఒక రకంగా ఇది నీకు మేలు కలిగిస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు. వశిష్ఠుని మాటలు పూర్తయిన వెంటనే ధవళాంగుని కిరాతకుని రూపం పోయి రాజరూపం వచ్చింది అని నారదుడు చెప్పాడు. ఇక్కడితో ప్రథమాశ్వాసం ముగిసింది. చూడండి, ఎంత తక్కువ సమయంలో ఇలాంటి అద్భుతమైనటువంటి కథల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. తర్వాత ద్వితీయాశ్వాసం. హరిచక్రం అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో గోవింద శర్మ అనే ఒక భక్తుడు ఉండేవాడు. భార్య పేరు భద్రాంగి. వాళ్ళకి 4 కొడుకులు. వేదాలు మొదలైనవి బాగా చదువుకున్నారు.
తండ్రి మాట పాటించేవారు. వాళ్ళ ఇంట్లో తరళ అనే ఒక పని మనిషి ఉండేది. ఆమెతో వారి ఇంట పక్కనే ఉన్న హరిశర్మ అనే బ్రాహ్మణుడు సంబంధం ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి నారదుడు పుట్టాడు. నారదుడు గోవింద శర్మ ఇంట్లోనే పెరుగుతున్నాడు. ఓసారి వర్షాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. అప్పుడు కౌండిన్యుడు అనే ఒక ముని గోవింద శర్మ నివసిస్తున్న హరిచక్రపురానికి వచ్చాడు. గోవింద శర్మ ఆ మునిని వర్షాకాలం వెళ్లే వరకు తమ ఇంట్లోనే ఉండమని ప్రార్థించారు. కౌండిన్యుడు అంగీకరించాడు. చిన్నపిల్లవాడిగా ఉన్న నారదుడు ప్రతిరోజు కౌండిన్యుని దగ్గరే ఉండేవాడు. ఆ ముని నారదునికై వైష్ణవ మహత్యం చెబుతూ ఉండేవాడు. క్రమక్రమంగా నారదునికి కొంత జ్ఞానం వచ్చింది. తర్వాత కౌండిన్యుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు తరళ చనిపోయింది. చిన్నవాడిగా ఉన్న నారదుడు గోవింద శర్మ అనుమతితో ఘటికాచలం చేరి అక్కడ శ్రీహరిని గురించి తపస్సు చేయసాగాడు. శ్రీహరి నారదునికి కనిపించాడు. కాని వెంటనే వేగంగా అదృశ్యమయ్యాడు. నారదుడు మరలా భయంకరమైన తపస్సు చేయాలని అనుకుంటుండగా ఆకాశవాణి ఆ భయంకర తపస్సు మరుసటి జన్మలోనే సాధ్యమని చెప్పింది. వెంటనే నారదుడు యోగ మార్గంలో శరీరాన్ని విడిచి తర్వాత జన్మలో బ్రహ్మకుమారుడిగా జన్మించాడు. ఇప్పటి వరకు నారదుడు చెప్పిన కథలు విన్న భృగువుకు తృప్తి కలగలేదు. ఇంకా ఘటికాచల మహత్యం చెప్పమని నారదుని కోరాడు. మరలా నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి సప్త మహర్షులు శ్రీహరిని చూడాలని కోరికతో శతశృంగం అనే కొండ మీద తపస్సు చేస్తున్నారు. ఈ సంగతి దేవేంద్రుడికి తెలిసింది. వెంటనే వాళ్ళ తపస్సు ఆపించాలని రంభ మొదలైన అప్సరసలను పంపించారు. వారు ఎన్ని చేష్టలు చేసినా మహర్షులు చెలించలేదు. అప్సరసులు విసిగిపోయి తిరిగి వెళ్ళిపోయారు. ఎంత తపస్సు చేసినా విష్ణువు ప్రత్యక్షం కావడం లేదని మహర్షులు బాధపడుతుండగా ఆకాశవాణి మీరు ఘటికాచలానికి వెళ్ళండి, అక్కడ మీకు ఘటిక మాత్రంలో అంటే 24 నిమిషాల కాలం అన్నమాట. ఘటిక మాత్రం అంటే స్వామి కనపడతాడు అని చెప్పింది. మహర్షులు బయలుదేరి కాంచీపురం చేరి అక్కడికి 3 యోజనాల దూరంలో ఉన్న ఘటికాచలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మునులతో కలిసి వీళ్ళు తపస్సు చేయగా నరసింహదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ నరసింహదేవుని పొగిడారు. ఇక్కడతో ద్వితీయాశ్వాసం పూర్తవుతుంది. ఈ ఆశ్వాసాలు తక్కువేనండి, చిన్నవి. ఇక తృతీయాశ్వాసం నారదుడు భృగు మహర్షికి చెబుతున్నాడు. మునులు నరసింహదేవుని భయంకరమైన ఆకారం చూడలేక శాంతాకారంలో కనబడమని ప్రార్థించారు. వారికి వెంటనే ఒక విమానం కనిపించింది. దానిలో ప్రమథ గణాలతో ఉన్న పరమశివుడు, నరసింహస్వామి ఇద్దరూ కనిపించారు. మునులు ఇద్దరిని స్తుతించారు. ఆ పిమ్మట నరసింహుడు తాను ప్రహ్లాదుని రక్షించిన పద్ధతిని చెప్పి ఏవైనా వరాలు కోరుకోమని మునులకు చెప్పాడు. ఈ ఘటికాచలానికి 3 యోజనాల వరకు ఉన్న ఏరులు మొదలైనవన్నీ మోక్షాన్నిచ్చేవిగా కావాలని వరం అడిగారు. ఘటికాచలంలో ఉండే ప్రజలందరికీ ధర్మబుద్ధి ఉండాలని ఇంకొక వరం అడిగారు. ఇలా వారు అడిగిన వరాలన్నీ కూడా నరసింహదేవుడు అనుగ్రహించాడు. ఆ తరువాత ఆ ఘటికాచలానికి బ్రహ్మ పంపిన వైఖానసులు వచ్చారు. అంటే విష్ణు అర్చకులలో ఒక తెగవారు వైఖానసులు, మరి ఒక తెగవారు పాంచరాత్రులు. వికనస ధర్మశాస్త్రాలను అనుసరించేవారు వైఖానసులని మనం ఇంకొక అర్థం కూడా ఉంది. అదనమాట. అమృత ఫల సరస్సులో వైఖానసులు స్నానం చేసి శ్రీహరిని ఆవాహన చేసి పూజ చేశారని నారదుడు భృగువుకు చెప్పాడు. శ్రీహరికి ఆవాహనం ఉద్వాసన ఎలా చేయాలని భృగువు నారదుడిని అడిగారు. ఆ విధానమంతా విన్న తర్వాత వైఖానసులు ఎవరని భృగువు అడిగాడు. వికనసుని కుమారులు వైఖానసులని నారదుడు చెప్పాడు. ఒకనాడు వైఖానసులు ఘటికాచలంలో ఉండదలచి ఆ కొండను సమతలం చేయుటకు నరసింహదేవుని ప్రార్థించారు. నరసింహుడు ఆంజనేయుని తలచాడు. ఘటికాచల భూమిని సమతలం చేయవలసిందిగా నరసింహుడు ఆంజనేయుని ఆజ్ఞాపించాడు. ఆంజనేయుడు స్వామి ఆజ్ఞను పాటించి ఆ కొండపై ఒక గ్రామాన్ని నివాసయోగ్యంగా నిర్మించారు. దానికి హనుమ గ్రామం అని పేరు. వైఖానసులు ఆ గ్రామంలో నరసింహస్వామికి కళ్యాణ ఉత్సవాలు చేశారు. దేవతలు, రాజులు అందరూ ఆ ఉత్సవాలకు వచ్చారు. లక్ష్మీ నరసింహుల కళ్యాణం 9 రోజుల పాటు జరిగింది. అప్పటి నుంచి వైఖానసులు కళ్యాణ ఉత్సవమును చేస్తున్నారు. నరసింహుడు సుఖముగా సేవలు గ్రహించి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఇలా నారదుడు చెప్పినటువంటి కథ విని భృగువు తాను అదృష్టవంతుడినైతినని చెప్పారు. ఇక్కడితో 3వ ఆశ్వాసంతో పాటు గ్రంథం కూడా ముగిసింది. ఘటికాచల మహత్యంలో
అంగిరసం శాంతరసం. ఈ గ్రంథంలో అవతారిక లేదు. ఖండోజీ అనే వారికి ఇది అంకితం చేయబడింది. వెంకటగిరి అనువాడు ఈ రామకృష్ణ పుస్తకానికి అవతారిక రచించాడని చెప్తారు. ఘటికాచల మహత్యానికి సంస్కృత మూల గ్రంథం ఇది లేదు. ద్వితీయ ఆశ్వాసంలోని నారద జన్మ వృత్తాంతంలో బ్రహ్మ వైవర్త పురాణ ఛాయలు కొన్ని కనపడుతున్నట్లుగా మనకు ఇందాక చెప్పినట్టుగా ఎక్కిరాల రామకృష్ణాచార్య చెప్పారండోయ్. ఆయన వర్ణనలు విశేషాలు కూడా మనం కొన్ని చూసిద్దాం. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి మీ రావు గోపాలరావు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికటకవి తెనాలి రామకృష్ణ సాహిత్య హాస్య సౌరభం 2వ భాగం మనం చర్చించుకుంటున్నాం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికటకవి తేజస్సు నేటికి తారకుల వెలుగులే కదా అన్న అంశం గురించి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఎక్కిరాల కృష్ణమాచార్య పుస్తకం కూడా మనం పరిశీలనా గ్రంథాన్ని మనం చెప్పుకున్నాం ఇందాక. వీలుంటే చదవండి. నేను చాలా విషయాలు ఆ పుస్తకం నుంచి కూడా తీసుకుంటున్నాను. వర్ణనలు విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. వాల సంచాలనోద్వేలత చమరీ మృగమ్ములు సమ్మాననమ్ము సేయు తుండ సంభృత తీర్థ కుండోదకమ్ముల గలభముల్ కలయంపి గలయజొల్లు వచ్చి కస్తూరు ఎనల్ తెచ్చి భల్లూకముల్ గోముఖ శ్రీబాదు కొనగజేయు పురి కుంభగలిత ముక్త ఫలములు తెచ్చి సుఖములు రంగవల్లికలు తీర్చు వెన్నుడా కన్ను తమిదమి విడకమున్న దినదినమును నచ్చుట సుదీర్ణ పర్ణశాలికామాలి కాళింద సరణి సరణి మత్కుల కులాంగనలకు సమ్మదము పొదల అని ఘటికాచల మహత్యములో అమోఘమైనటువంటి ఆశ్రమాన్ని వర్ణించారు మన తెనాలి రామకృష్ణ కవి. చమరీ మృగాలు తోకలు తాడించి చెత్తను ఉడుస్తున్నాయట. తమ తొండములతో నీటిని తెచ్చి ఏనుగులు కళ్ళాపి చల్లుతున్నాయట. ఎలుగుబంట్లు తడి ఉన్న పచ్చి కస్తూరితో అలుకుతున్నాయట. చిరుకులు ముత్యాలు తీసుకువచ్చి రంగవల్లికలు వేస్తున్నాయట. అద్భుతమైనటువంటి సౌహార్ద వర్ణనండి అది ఘటికాచల మహత్యంలో తెనాలి రామకృష్ణ కవి చెప్పినటువంటి పద్యం. ఇంకొకటి, అమ్ముని బాలకుల్ ఫలదళాదులకై వని జుట్టుచోన హిందమ్ములు చేరి ఎండకు పణంబులు చాటుగా చేయునంతలో నిమ్ములు వచ్చి సాములకు నే మొనరించిన నేరమేము నాయమ్ము లేమీ పనుల్దలపనందు దరింబురి విచ్చు నీడగన్. అంటే ముని బాలకులు పండ్ల కోసం అడవులకు వెళుతున్న సమయంలో పాములన్నీ వాళ్ళ దగ్గర చేరి పడగ వెప్పి ఎండ లేకుండా నీడనిస్తుంటాయి. ఇంతలో గేదెలు వచ్చి మేము చేసిన తప్పేమిటి, మా సేవ కూడా స్వీకరించమని ఆ మునిబాలకుల పక్కనే నడుస్తూ నీడనిస్తాయట గేదెలు. అద్భుతమైన మానవతా దృష్టి, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే ప్రబోధాన్ని కూడా ఈ కవి ఇందులో వర్ణించారండి. అంతేకాకుండా శ్లేష పదాలను హాయిగా చెప్పగలగటం కవి యొక్క ప్రత్యేకత. ఒక పురాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవి కాపురము, లక్ష్మీదేవి కాపురం ఏమిటి, లక్ష్మీదేవికి ప్లస్ ఆపురము అంటే దాన్ని కాపురం అన్నాడు అనమాట. పాఠకుడు కష్టపడకుండా శ్లేషను చదువుకొని ఆనందిస్తారనేది ఈ కవి యొక్క ఆలోచన. ఘటికాచల మహత్యంలో మత్తమాతంగా లీలాకరాన్ని పేరు కలిగినటువంటి విశిష్టమైన దండకము రాశాడు. శ్రీ నృసింహో సురారాత్య హంకార రంహో ప్రమేత్త భసింహో నిరం హస్తమస్సాదు సంకీర్తితాహ్వా. అంటే ఏమిటిది? ఓ నరసింహుడా, రాక్షసుల గుర్రాన్ని వేగంగా కదిలించేవాడా, మదించిన ఏనుగులకు సింహం వంటివాడా,
ఇలా మొత్తం కూడా రగణాలతో సాగుతుందండి ఇది, ఈ దండకం. నారదుడు బ్రాహ్మణులంట పనిపాటలు చేసి బతుకు పని మనిషికి పుట్టినవాడు అన్న విషయంలో భాగవతంలో ఉంది. తెనాలి రామకృష్ణుడు దీన్ని కొద్ది మార్పులతో స్వీకరించాడనమాట భాగవతంలో ఉన్నటువంటి అంశాన్ని. ఘటికాచల మహత్యంలో 108 తిరుపతిల వర్ణన ముగి వరకు, అనగా ప్రథమాశ్వాసంలో 70 పద్యాల వరకు పరమయోగి విలాసం అనే తాళ్లపాక తిరువేంకటనాథుడు రచించినటువంటి కావ్యాన్ని రామకృష్ణుడు ఉపయోగించుకున్నారండోయ్. ఇది విషయాన్ని మనకు కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఆయన పీఠికలో రాశారు. బాగుంది. ఘటికాచల మహత్యంలో మొదటగా వచ్చు ధవళాంగుని కథ తృప్తిగా అనిపించదు, ఉన్నట్టుండి పూర్తయినట్లు వెలితిగా అనిపిస్తుంది. దీనికి కారణం ఈ సందర్భంలో రామకృష్ణుడు రాసినటువంటి గ్రంథం మనకు లభించకపోవడం వలన అలా వెలితి అనిపిస్తుందని ఎవరు చెప్పారు? శ్రీ రావూరు దొరస్వామి శర్మ గారు చెప్పారు. భారతి సెప్టెంబర్ 1955 సంచికలో. భారతి అనేది మాసపత్రిక. బాగుంది, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి చూడండి. ఘటికాచల మహత్యంలో ఉన్న 3 కథల్లో ధవళాంగుని కథ సందర్భ శుద్ధి లేనిది, సప్త మహర్షుల కథ అనవసరమైన విషయాలతో కూడుకున్నది, నారదుని జన్మకథ చక్కగా ఉన్నదని కేతవరపు వారి మాట ఆలోచనీయమైనది. ఈ ఘటికాచల మహత్యం మోక్షం కోరువారికి మోక్షం ఇస్తుంది, ధనాన్ని కోరువారికి ధనాన్ని ఇస్తుంది, పుత్రులను కోరువారికి పుత్రులను ఇస్తుంది, ఆయుష్ కోరువారికి ఆయుష్ ఇస్తుంది. ఇలా ఘటికాచల మహత్యం చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పే పద్యంలో బహురసాలంకార భావ నానార్థ విభాసురము అన్నాడు. అయితే ఘటికాచల మహత్యం ఒక బలవంతపు మాఘస్నానంగా ఏ ఘటికాచల భక్తుని కోసం రాసి ఎందుకో మూల పడేసినట్లు కనపడుతున్నదని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అభిప్రాయం వెలుబుచ్చారు. ఇది కూడా ఒక రకంగా అంగీకరించవలసినటువంటి విషయమే. అదండి ఘటికాచల మహత్యం కథా వర్ణనలు. కొత్త విషయాలు మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈరోజు 2వ భాగం సమయానుభావం వల్ల పూర్తి చేయవలసి వస్తుంది. ఇంకా 3-4 భాగాలు ఉంటాయి కాబట్టి చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. మన విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 2వ భాగంలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఆసక్తితో వింటున్నటువంటి శ్రోతలందరికీ కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గానశుద్ధ మన టాంటెక్స్. ఈరోజు కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి పుస్తకం ఇందాక చెప్పినట్టుగా ఎక్కిరాల కృష్ణమాచారి గారి తెనాలి రామకృష్ణ పరిశీలనా గ్రంథం. అంతేకాకుండా భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికలో తెనాలి రామకృష్ణుడు అన్న అంశం మీద తాడేపల్లి పతంజలి గారి పుస్తకం కూడా చాలా బాగుంటుంది. అదేనండి, సూర్యుడు చంద్రుడు లేని ఆకాశాన్ని ఊహించుకోలేం, అలాగే కొంతమంది మహాకవులు లేని సాహిత్యాన్ని కూడా మనం ఊహించుకోలేం. అటువంటి మహాకవుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకడు. పాండురంగ విభుని పదగుంభనంబు అని కితాబు పొందినటువంటి ఈ కవి, ఈ రామలింగడు అని మరొక పేరుతో చాటు పద్యాలలో, కథలలో, ఇకపోతే ఎన్నో చమత్కారాలతో పండిత లోకంలోనే కాదు పామర జనంలో కూడా వికట కవిగా ప్రసిద్ధి చెందినటువంటి మహనీయుడు. వచ్చే ఆదివారం వరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. టేక్ కేర్. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, ఎలన్ కోయ
సిపిఐ ఎల్ఎల్సి, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ಹರಿರಿಹಮು ಹವಧೂನಿ ಕರೆ ವಿಲಾಸಿನಿ ವಿಲಸತಿ ಕೇಳಿ ಬರೆ ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲ ಕಳೆ ಬರ ಪೀತವತನ ವನಮಾಲಿ. ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲ ಕಳೆ ಬರ ಪೀತವತನ ವನಮಾಲಿ. ಕೇಳಿ ಚಲನ್ಮಣಿ ಕುಂಡಲ ಮಂಡಿತ ಗಂಡಯುಗ ಸ್ಮಿತ ಕಾಲಿ. ಹರಿರಿಹಮು ಅವಧೂನಿ ಕರೆ ವಿಲಾಸಿನಿ ವಿಲಸತಿ ಕೇಳಿ ಪರೆ. ಕಾಪಿ ವಿಲಾಸ ವಿಲೋಲ ವಿಲೋಚನ ಕೇಳನ ಜನಿತ ಮನೋಜ. ಕಾಪಿ ವಿಲಾಸ ವಿಲೋಲ ವಿಲೋಚನ ಕೇಳನ ಜನಿತ ಮನೋಜ. ಧ್ಯಾಯತಿ ಮುಗ್ಧವ ಮೂರತಿತೋ ಮಧುಸೂದನ ವದನ ಸರೋಜೋ. ಧ್ಯಾಯತಿ ಮುಗ್ಧವ ಮೂರತಿತೋ ಮಧುಸೂದನ ವದನ ಸರೋಜೋ. ಹರಿರಿಹಮು ಅವಧೂನಿ ಕರೆ ವಿಲಾಸಿನಿ ವಿಲಸತಿ ಕೇಳಿ ಬರೆ. लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा. लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा. पश्यति सस्मित चारुतराम् अपरामनुगच्छति भामा. मुक्तवधूनि करे विलासिनि विलसति केळि परे. ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲ ಕಳೆ ಬರ ಪೀತವಸನ ವನಮಾಲಿ. పూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులుడు కవ్వట అరయంగనట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, గంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు, పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట. నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా. ప్రగడరాన్నరస విరసా తుసా భుసా.